శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తు నియమాలలో భాగంగా ఇప్పుడు ఒక ప్రదేశానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అలాగే ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము, ఈ 8 దిక్కులలోనూ ఉచ్చ నీచల ప్రదేశాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాం. తూర్పు భాగంలో ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయం నీచ ప్రదేశం, అలాగే దక్షిణ ఆగ్నేయం ఉచ్చ ప్రదేశం. అంటే ఉచ్చ అనగానే ఆ ప్రాంతంలో, ఆ భాగంలో, ఆ కొలతలలో ద్వారాలు నిర్మించుకోవచ్చు. అది లోపలికి బయటికి తిరగడానికి అనువుగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ప్రధాన సింహద్వారాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఉచ్చ ప్రాంతము అంత శుభకరమైనది. అలాగే ఈశాన్యం ఎల్లప్పుడూ శుభకరమైనదే కాబట్టి తూర్పు ఈశాన్యము, అలాగే ఉత్తర ఈశాన్యము, ఈ రెండూ కూడా ఉచ్చ పొందినటువంటి ప్రాంతాలు. ఇక వాయువ్యం మూలకి వచ్చేటప్పటికి ఉత్తర వాయువ్యం నీచలో ఉంది, దక్షిణ వాయువ్యం ఉచ్చలో ఉంది. అంటే ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది కాదు, ఇది మంచిది. ఇక పడమర భాగంలో నైరుతి మూల, పడమర నైరుతి కానీ లేదా దక్షిణ నైరుతి కానీ, ఈ రెండూ కూడా నీచ పొందినటువంటి ప్రదేశాలే. కాబట్టి ఇక్కడ సింహద్వారాలు పనికిరాదు. మామూలుగా గాలి వెలుతురు కోసం కొన్ని ఇళ్ళకి పెట్టవలసి వస్తుంది. అలాంటప్పుడు ఈశాన్య బలాన్ని చూసి ఇక్కడ పెట్టాలి. అంటే ఈశాన్యం మూతపడిపోయి ఉండగా నైరుతి తెరవకూడదు. కాబట్టి ఈశాన్య బలాన్ని చూసుకుని నైరుతి బలాన్ని పెంపొందించుకోవాలి. నైరుతికి సహజంగానే చాలా బలం ఉంటుంది. ఈశాన్యం శుభప్రదమైనటువంటి ప్రాంతం కాబట్టి, ప్రదేశం కాబట్టి అది చాలా బలకరమైనది, శుభప్రదమైనది. ఈ రెండింటినీ చూసి చేయాలన్నమాట. అయితే నైరుతి ప్రాంతంలో పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ రెండూ కూడా మంచిది కాదు. అలాగే ఇప్పుడు దిక్కుల గురించి చెప్పుకుందాం. 4 దిక్కులు మంచివే. అయితే మధ్య భాగంలో మాత్రమే ప్రధాన సింహద్వారాలు పెట్టుకోవాల్సి ఉంటుంది, లేదా ఇంటికి గాలి వెలుతురు కొరకు కొన్ని ద్వారాలు పెట్టుకోవాల్సి వస్తుంది. అలాగా తూర్పు మధ్య భాగం మంచిది, ఉత్తర మధ్య భాగం మంచిది, పడమర మధ్య భాగం మంచిది, అలాగే దక్షిణ మధ్య భాగం కూడా మంచిదే. మధ్య భాగం అనగానే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ తూర్పు కొలత ఎంతైతే ఉంటుందో దానిలో సమానమైనటువంటి భాగాన్ని విభజించాలన్నమాట. అంటే ఈ పక్కన 2 పక్కల కూడా సమానమైన కొలత ఉండాలి. సుమారుగా ఇది ఒక 40 అడుగులు ఉందనుకుందాం. అంటే ఇటు 20 కంపల్సరీగా ఉండాలి, ఇటు 20 కంపల్సరీగా ఉండాలి. అప్పుడు ఈ 40 అడుగుల మధ్య పాయింట్ పెట్టుకోవాలన్నమాట, ముగ్గు పోసుకోవాలి. ఇక్కడ ఎన్ని అడుగుల వైశాల్యంతో మీరు గుమ్మం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో అన్ని అడుగుల గుమ్మాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని మిగిలిన భాగాన్ని సరి సమానంగా కొలత ఉండేటట్టు చూసుకోవాలి. తూర్పు నుంచి తూర్పు ఆగ్నేయం వరకు, అలాగే తూర్పు నుంచి తూర్పు ఈశాన్యం వరకు ఇది 18 అడుగులు. అలాగే ఇటు కూడా 18 అడుగులు తీసుకుంటే ఇంచుమించుగా 4 అడుగులు దర్వాజా పెట్టుకోవాలి. అంటే సమాన కొలతలా ఉండాలన్నమాట, సమాన కొలత. అలాగే తూర్పు ఆగ్నేయం నుంచి దక్షిణం వరకు, పడమర నైరుతి నుంచి పడమర నైరుతి నుంచి దక్షిణ భాగం వరకు. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే నైరుతి భాగం నుంచి ఆగ్నేయ భాగం వరకు లెక్కించి దానిలో సమానమైనటువంటి భాగాన్ని
ఇటు 18, ఇటు 18 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఉండేది 4 అడుగులు. అలాగే పడమర వైపు కూడా వాయువ్యం నుంచి పడమర మధ్య భాగం వరకు, నైరుతి నుంచి పడమర మధ్య భాగం వరకు 4 అడుగులు తీసుకున్నట్టయితే ఇటు నేను ఉదాహరణకి 18 అడుగులు అని చెప్తున్నాను. అక్కడ కొలత ఎంత ఉంటే దానిలో సమం అన్నమాట. ఆ సమభాగాన్ని మనము సింహద్వారంగా ఎంచుకోవచ్చు, ఆ మధ్య భాగాన్ని. అలాగే ఇక్కడ దగ్గర నుంచి వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు కొలుచుకున్నట్టయితే ఈ భాగం 4 అడుగులు తీసుకుని ఇక్కడ 18 అడుగులు, ఇక్కడ 18 అడుగుల్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే ఆ మధ్య భాగం ఉత్తర మధ్య అవుతుందన్నమాట. ఇది తూర్పు మధ్య, ఉత్తర మధ్య, పడమర మధ్య, దక్షిణ మధ్య. ఈ మధ్య భాగాలలో దర్వాజాలు పెట్టుకోవచ్చు. లోపలికి బయటికి రావడానికి, గాలి వెలుతురు విశాలంగా ధారాళంగా రావడానికి ద్వారాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ గనక వాళ్ళ పేరుతో సింహద్వారాలు కూడా పెట్టుకోవాల్సి వస్తే తప్పనిసరిగా పెట్టుకోవచ్చు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్యాంశాలు అని చెప్పి తెలియజేస్తూ, వాస్తు నియమాలలో భాగంగా మరికొన్ని వాస్తు నియమాలు తరువాతి ఎపిసోడ్స్లో తెలియచెప్పుకుందాం. నమస్కారం.